అందర్నీ సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సిన మంత్రి కొండా సురేఖ వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. భద్రకాళి ఆలయం తన నియోజకవర్గంలో ఉందని కొండా సురేఖకు ఏం అవసరమని ప్రశ్నించారు. ఈ కామెంట్స్ కు మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. నాయని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్ది గెలిచిన ఎమ్మెల్యే అంటూ సెటైర్లేశారు. నాకు కొద్దిగా ఓపిక ఎక్కువ, తొందరపాటు చేయ, బాధ్యత గల పదవులో ఉన్న వాళ్ళు ఓ పద్ధతిగా వ్యవహరిస్తే మంచిది. అధిష్టానాన్ని దృష్టికి తీసుకువెళ్తున్న ఆ సమస్యని బాధ్యత గల పదవులలో ఉండి మిగతా నియోజకవర్గాలన్నింటినీ సమన్వయపరచుకుంటూ వెళ్ళవలసిన మంత్రులే ఒకరిద్దరు మిగతా నియోజకవర్గాలలో ఇలాంటి సృష్టిస్తుంటే పార్టీకి నష్టం జరుగుతుంది. ఆ పద్ధతి మార్చుకోండి అని చెప్తున్న వాళ్ళ ఎవరి నియోజకవర్గాలలో హద్దులలో వాళ్ళు ఉంటే బాగుంటుంది. మీకు చేతనైతే ఇతర నియోజకవర్గాలలో మంచి చేయండి, అంతేకాని చిచ్చు పెట్టుకుంటూ నాకు భద్రకాళమ్మ టెంపుల్ నా నియోజకవర్గంలో ఉంటారు. నాకు తెలియకుండా మీరు నిర్ణయాలు తీసుకుంటూ పోతుంటే మరి ఎమ్మెల్యేగా నేను ఎందుకు ఇక్కడ? అది చాలా రోజులుగా పెండింగ్ ఉంది. వాళ్ళు పేర్లు ఇవ్వరు, అది కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్లు ఇద్దరు. ఆ మెంబర్లు ఇద్దరిని ఎవరినో ఒకరిని వేసాం. వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు. మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం. మేము కావాల్సుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు. ఇంకా ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక ఇద్దరి ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ. ఆయన నాకంటే చిన్నోడు, నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. పాపం నా తర్వాత అయ్యిండు, ఏదో అదృష్టం కొద్ది అయ్యిండు. నేను ఆయనని ఏమీ అనదలుచుకోలేదు. ఎందుకు అని అంటే ఆయన విఘ్నతకే వదిలేస్తా ఉన్నాను, అందుకంటే నేను ఎక్కువ